చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కు తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ చేరుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో 6E6408 విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. నూతన భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానంగా ఇండిగో ఫ్లైట్ చరిత్ర సృష్టించింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అధికారికంగా షెడ్యూల్డ్ విమాన సేవలకు శ్రీకారం చుట్టినట్లయింది. తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ప్రయాణికులతో కలిసి ఎయిర్ లైన్స్ సిబ్బంది కేక్ కట్ చేసి తొలి విమాన సర్వీస్ ను ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేటి నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7:30 భోగాపురం నుంచి హైదరాబాద్ కు తొలి విమానం బయలుదేరనుంది. అదే విధంగా ఉదయం 8 గంటలకు భోగాపురం నుంచి బెంగళూరుకు తొలి విమానం బయలుదేరబోతోంది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన కనెక్టివిటీ శ్రీకారం చుట్టినట్లయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ ఎయిర్పోర్ట్ కీలక రవాణా కేంద్రంగా మారే అవకాశం ఉంది. తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ తో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రయాణికుల సేవలకు అధికారికంగా తెరుచుకుంది. ఇకపై ఈ ఎయిర్పోర్ట్ నుంచి మరిన్ని నగరాలకు విమాన సర్వీసులు విస్తరించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కు తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ చేరుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో 6E6408 విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. నూతన భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానంగా ఇండిగో ఫ్లైట్ చరిత్ర సృష్టించింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అధికారికంగా షెడ్యూల్డ్ విమాన సేవలకు శ్రీకారం చుట్టినట్లయింది. తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ప్రయాణికులతో కలిసి ఎయిర్ లైన్ సిబ్బంది కేక్ కట్ చేసి తొలి విమాన సర్వీస్ ను ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేటి నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7:30 భోగాపురం నుంచి హైదరాబాద్ కు తొలి విమానం బయలుదేరనుంది. అదేవిధంగా ఉదయం 8 గంటలకు భోగాపురం నుంచి బెంగళూరుకు తొలి విమానం బయలుదేరనుంది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన కనెక్టివిటీకి శ్రీకారం చుట్టినట్లుగా అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ ఎయిర్పోర్ట్ కీలక రవాణా కేంద్రంగా మారే అవకాశం ఉంది. తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ తో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు సేవలు అధికారికంగా తెరుచుకుంది. ఇకపై ఈ ఎయిర్పోర్ట్ నుంచి మరిన్ని నగరాలకు విమాన సర్వీసులు విస్తరించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కు తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ చేరుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో 6E6408 విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కు తొలి విమానం సర్వీసులు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో అటాచ్మెంట్ ఉన్న వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సుమారు 45 సంవత్సరాలు ఈ యొక్క సేవలను అయితే ఉపయోగించింది. అయితే రాత్రి 10:45 ఆఖరి ఫ్లైట్ తో విశాఖ ఎయిర్పోర్ట్ అనేది క్లోజ్ అయింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో 6E6408 నెంబర్ గల ఫ్లైట్ తో భోగాపురం ఎయిర్పోర్ట్ కమర్షియల్ గా
ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం ప్రజలకు ఎంతో అందుబాటులోనికి రానుంది. ఈ నేపథ్యంలో అటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ క్లోజ్ అవడంతో స్థానికంగా ఉన్న విశాఖ ప్రజలు కూడా ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా కూడా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒకవైపు సిపిఐ సిపిఎం లాంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ని స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పిన నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ ను క్లోజ్ చేయవలసిన అవసరం లేదని భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఓపెన్ చేసిన సందర్భంలో కొంతమంది విశాఖ వాసులు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు నేషనల్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంటుందని అతి పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నుండి అయితే సేవలు అందరినీ ఉన్నారు. పూర్తిగా విశాఖ ఎయిర్పోర్ట్ అయితే నిన్న రాత్రి నుంచే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. శ్రీజ, ఏదైనప్పుడు కూడా ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం మొదటి ఫ్లైట్ రావడంపై కూడా కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే కొంతమంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ ప్రజలు మాత్రం దీనిని కొంత ఆనందంగా తీసుకునే పరిస్థితి అయితే లేదు. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం విజయనగరం ప్రజలకు మాత్రం పూర్తిగా అందుబాటులోకి వచ్చిన ఎయిర్పోర్ట్ గా మాత్రం ఆనందం పరుస్తున్న పరిస్థితి కనిపి ఈ నేపథ్యంలో ఫస్ట్ ఆ ఫ్లైట్ కి సంబంధించి జిల్లా అధికారులు కూడా స్వాగతం పలికారు. అదేవిధంగా కేక్ ను కూడా కట్ చేసి మొదటి ఏదైతే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానానికి అక్కడి నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా సాధారణంగా స్వాగతం పలికిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, అయితే ఆల్రెడీ మనం చూసాం భోగాపురం నుంచి హైదరాబాద్ కు, భోగాపురం నుంచి బెంగళూరుకు సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి, విమానాలు కూడా స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు. అయితే మిగతా నగరాలకి కూడా విమాన సర్వీసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఏ నగరాలకి స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారు? పూర్తిగా ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది నిన్న రాత్రి 10:45 లాస్ట్ ఫ్లైట్ ఏదైతే ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన ఫ్లైట్ తో క్లోజ్ అయిపోయింది. ఇంకా విశాఖపట్నం నుంచి ఏవైతే ఫ్లైట్స్ ఇంతవరకు కూడా రన్ అయ్యావో వాటన్నిటిని కూడా ఇక మీదట ఈ రోజు మొదటి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఫ్లైట్ తో కొనసాగనున్నవి. యాజ్ యూజువల్ గా కూడా పూర్తిగా విశాఖపట్నంలో గతంలో ఏ కార్యకలాపాలు జరిగావో, ఏ ఫ్లైట్లు వచ్చావో వాటన్నిటిని కూడా షెడ్యూల్ కూడా ఇప్పటికే భోగాపురం మార్చిన పరిస్థితి ఉంది. ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి కూడా ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మెసేజెస్ కూడా ఎయిర్లైన్స్ కి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీదట మీరు భోగాపురం అల్లూరి సీతారామ ఎయిర్పోర్ట్ నుంచే మీరు బోటింగ్ కావచ్చు, అదేవిధంగా దిగే ఫ్లైట్స్ కూడా అక్కడే వస్తాయని మెసేజ్లు కూడా రావడం జరిగింది. అంటే గతంలో ఒక నెల రోజుల ముందు బుక్ చేసుకున్న ప్రయాణికులకు కూడా నిన్నటి నుంచి మెసేజెస్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఏ కార్యకలాపాలు జరిగావో వాటన్ని ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి జరుగుతామని కూడా ఎయిర్లైన్స్ సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ సంబంధించిన ఫ్లైట్స్ కూడా ఇప్పుడు భోగాపురం నుంచి దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఇలాగే ఇతర ప్రదేశాలకు కూడా సంబంధించి కూడా ఇక్కడి నుంచే భోగాపురం నుంచే కనెక్టివిటీ అనేది ఉంటుందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అతి పెద్ద రన్వే ఉంది. దానికి సంబంధించి బోయింగ్ లాంటి పెద్ద విమానాలు కూడా ల్యాండ్ అయ్యే సదుపాయం భోగాపురంలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గతంలో విశాఖపట్నం సంబంధించి కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా అక్కడ ల్యాండింగ్ అయ్యేందుకు అనుకూలమైన వాతావరణం నేపథ్యంలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మాత్రమే ఎక్కువగా ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఆ పరిస్థితి ఉండదు. నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి ఎయిర్లైన్స్ అయితే ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కూడా కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది.